అనంత సాయి కృష్ణ గారు, బేసికల్గా చాలా సమస్యల గురించి మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. బట్ నవేడేస్ ఏంటంటే కొంతమంది నేను త్వరగా ధనవంతుడిని అయిపోవాలి, త్వరగా నేను అంటే లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి, దానికోసం ఏదైనా చేస్తా అని ఆ వేలో వెళ్తున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం. పెద్దలు కావచ్చు, కొంతమంది స్పిరిచువల్ గురూస్ కావచ్చు, ఏమంటారంటే అక్రమ దారిలో సంపాదించింది ఏది నీకు చివరి వరకు ఉండదు, అదే నువ్వు ధర్మ మార్గాన సంపాదించింది నీకు చివరి నిమిషం వరకు ఆ రూపాయి ఉంటుంది అంటారు. అది ఈ రోజుల్లో నమ్మే వాళ్ళు అసలు బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారంటారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా నమ్మాలండి. ఇవన్నీ ఎలాగుంటాయంటే కర్మ సిద్ధాంతం పైన బేస్ చేసుకుని ఉంటుంది. మనకు కర్మ సిద్ధాంతం 3 రకాలు ఉంటుందండి. ఒకటి సంచిత కర్మ, ప్రావర్ధ కర్మ, ఆగామి కర్మలు అని ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఏ దారిలో ఏ మార్గంలో డబ్బు సంపాదిస్తాడో దానికి సంబంధించిన రిజల్ట్ భవిష్యత్తులో ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనము డబ్బు సంపాదించిన చాలామంది కోటీశ్వరులు, చాలామంది ధనవంతులు మానసికమైన ప్రశాంతత ఉన్నారు. చాలామంది డబ్బు ఉన్నా కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎందుకు? మానసిక ప్రశాంతత లేకపోవడం. ఆ మానసిక ప్రశాంతత ఎందుకు ఉండట్లేదంటే నీ డబ్బు ఉందనే అహంకారంతో ఎవరినైతే మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్నావో ఆ కర్మ వీళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి తెలియదు. కాబట్టి మనిషికి 3 సమస్యలు అని చెప్పాము: డబ్బు, ఆరోగ్యము, హెల్త్. ఈ 3 సమస్యలు మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, డబ్బు ఉన్న వాళ్ళకి మిగతా అడిషనల్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. డబ్బు లేని వాళ్ళతో ఈ 3 ప్రాబ్లంలు ఉండవండి. ఎందుకంటే డబ్బు ఎప్పుడైతే అనుకున్నాం కదా, ధనం మూలం ఇదం జగత్ అని వీళ్ళు అనుకుంటున్నారు. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే నా దగ్గర డబ్బు ఉందని అడ్డమైన పనులు చేసుకుంటే ఉన్నప్పుడు ఏమవుతుందంటే యద్దవం తద్దవుతుంది. నీ దగ్గర డబ్బు ఉందని ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి నీ లైఫ్ ఎక్కడో చోట ఎండ్ అవ్వాలి, కాబట్టి స్టాప్ అవ్వాలి, కాబట్టి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లమ్ని క్రియేట్ జరుగుతాయి. చాలామందికి తెలియదు. ఇప్పుడు చూడండి, క్యాన్సర్ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన పాపాలు ఏదో ఒకరోజు వాళ్ళ దగ్గరకు వస్తాయని వాళ్ళు బిలీవ్ చేయట్లేదు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఐసీయూలో చూడండి, పెద్ద హాస్పిటల్లో చూడండి, అంత ధనవంతులే ఉంటారు. మనకి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలని చూడండి, ఇప్పుడు ఎవరో జస్ట్ ముష్టి తీసుకున్నా అంటే ఇక్కడ ఎవరో తినడానికి లేని వాళ్ళు, అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు వాళ్ళని ఎక్కడైనా మనం హాస్పిటల్లో చూస్తున్నామా? ఎక్కడైనా కనిపించారా? ఇప్పుడు మనకు తిని మిగిలిపోయింది వాళ్ళకి ఇస్తున్నాం. అలాంటప్పుడు అది తిన్నా వాళ్ళకు జబ్బులు రావాలి, మళ్ళీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ అది ఇచ్చిన మనకెందుకు జబ్బులు ఇవన్నీ వస్తున్నాయంటే వాళ్ళు మానసిక ప్రశాంతత ఉన్నారు, వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు, ఒకరిపైన డిపెండ్ అవ్వట్లేదు, ఒకరిని దూషించట్లేదు, ఒకరిని ఆశించట్లేదు. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నారు అనుకోండి, ఆ డబ్బు ఇంకో వేరే 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే, అక్రమ దారిలో వచ్చే ఏ సంపాదన అయినా సరే వెళ్ళిపోతుందంటారా? వెళ్ళిపోతుందండి, అది ఉండదండి. అది అంటే నీకు ఏ రకంగా వస్తుందని తెలుస్తుంది కానీ ఏ రకంగా పోతుందని తెలియదు. చాలా మంది మాటలు చెప్పేవాళ్ళే ఎదుగుతున్నారు కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు నిలబడలేకపోతున్నారని సంస్థల్లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది? మరి అదంతా బయట ప్రపంచానికండి. యూనివర్స్ చేయాల్సింది యూనివర్స్ చేసుకుంటుంది. అదే చెప్పాను కదా, మీరు ఎవరైతే అక్రమ దారిలో డబ్బు సంపాదిస్తున్నారో వాళ్ళకి మానసిక ప్రశాంతత అనేది ఉండదు, కుటుంబ కలహాలు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కాబట్టి యూనివర్స్ ఏది ఎప్పుడు ఎవరికి వాళ్ళకి ఇచ్చి తీరుతుంది. యద్భావం తద్భవతి. నీ ఏ విధంగా డబ్బు సంపాదించింటావో దానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్ కూడా నీ దగ్గరికి ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇప్పుడు డబ్బుకు సంబంధించి చాలా మంది మీ దగ్గర క్లయింట్స్ కూడా వస్తున్నారని విన్నాం. యాక్చువల్లీ డబ్బు పరంగా మేము ఎంత సంపాదించినా అటే వెళ్ళిపోతుంది, నిలబెట్టుకోలేకపోతున్నాము, ఎలాగైనా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం, ఈ ఇష్యూస్తో కూడా వస్తున్నారని విన్నాం. ఇప్పుడు ఈ కలియుగంలో ఇంత అప్డేట్ అవుతున్న ప్రపంచంలో కూడా ఇలాంటి క్లయింట్స్ మీ దగ్గర మాట్లాడుతున్నారా? 100% మా దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. డబ్బు ఉన్న వాళ్ళ చేస్తున్న పొరపాట్లు ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, కర్మ సిద్ధాంతం 3 రకాలు ఉంటుందని. గతంలో చేసిన తప్పులు వాళ్ళని ఏదో ఒక జన్మలో చేసిన వాళ్ళని పీడిస్తూ ఉంటాయి అన్నమాట, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో. దానికి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం నవధాన్యాల గురించి. ఇవన్నీ ఎలాగుంటాయి, నవధాన్యాలు క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంటే కొన్ని జీవులకు మనం ఫుడ్ పెట్టడం వల్ల వాటి యొక్క బ్లెస్సింగ్స్ మనపైన ఉంటాయన్నమాట. ఆ బ్లెస్సింగ్స్ మనపైన ఉన్నప్పుడు ఏమవుతుంటే గత జన్మ యొక్క నెగిటివ్ కర్మలు తగ్గుకుంటూ వస్తాయి. అప్పుడు ఏమవుతుంటే భవిష్యత్తులో కూడా వాళ్ళకి డబ్బు పైన ఉన్నటువంటి ప్రేమ, కృతజ్ఞత భావం పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును 10 మందికి ఉపయోగపడడానికి వాళ్ళు దారి అంటే 10 మందికి ఎలాగైతే ఉపయోగపడుతుంది డబ్బు, ఇన్ని రోజులు నా దగ్గర ఉంది, నాకు మించి ఉంది, దీన్ని 10 మందికి ఉపయోగపడేటట్లు వాళ్ళు క్రియేషన్ చేసుకుంటారు. ఎక్స్పెషల్ డబ్బు ఉన్న వాళ్ళు మా దగ్గరకు వస్తే వాళ్ళకి చెప్పే మార్గం ఇదే. అండ్ మెయిన్గా మీరు క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మంత్లీ కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా, ఒకసారి దాని గురించి తెలియజేస్తారు. ఫ్రీ క్లాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుందండి. ఎవ్రీ సండే మార్నింగ్ కానీ ఉదయం కానీ ఉంటుందండి. తర్వాత ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి ప్రతి నెల ఒకటి ఫుల్ డే క్లాస్ ఉంటుందండి. ఓకే.